ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మహేష్, మీ అబ్బాయి అని నాకు ముందు తెలియదండి. ఈ ఫోటోలు ఎవరైనా మార్ఫింగ్ చేసి నాకు పంపించారనుకున్నాను, బట్ ఇవి నిజమే అన్నమాట. అంటే ఖచ్చితంగా నా తమ్ముడు చావుకి నీకేదో సంబంధం ఉంది. నా ఎంక్వైరీలో తెలుసుకున్నవేవి అబద్ధాలు కావు. అది కాదండి. నేను నీకు ఎక్కువ టైం ఇవ్వను. మర్యాదగా అసలు ఏం జరిగిందో చెప్పు. నా తమ్ముడిని చంపింది ఎవరో చెప్పు. నువ్వా లేక మరెవరైనా ఈ పని చేశారా? చెప్పు. ఇన్ని రోజులు నేను ఈ మర్డర్ కేసు విషయంలో ఎంత స్ట్రగుల్ పడుతున్నా కూడా చూస్తూ ఏమీ తెలియనట్టు ఎంత బాగా నడుస్తూ వచ్చావే. నువ్వు మామూలు దానివి కాదని నాకు అర్థమైపోయింది. చెప్పు, ఎవరెవరు కలిసి నా తమ్ముడిని మర్డర్ చేశారు? చెప్పు. చూడు, ఈ కేసు విషయంలో నిన్ను అరెస్ట్ చేసి లోపల వేయటం నాకు 2 నిమిషాల పని. కానీ నీకు ఈ ఇల్లే జైలు. ఇక్కడి నుంచే నా విచారణ స్టార్ట్ అవుతుంది, అది ఈ పోలీస్ స్టైల్లో. చెప్పు. అమ్మా, ఇది నిజం చెప్పే వరకు దీనికి తిండి పెట్టకు. అత్తయ్య గారు, నేను చెప్పేది. ఇంకేం చెప్పదు. ఎంత నమ్మానే నిన్ను. ఏది ఏమైనా నేను నిజం బయట పెట్టలేను. నా మూలంగా శరణ్య వదనకి ఇబ్బందులు ఎదురవుతాయి. లేదు లేదు, చెప్పను, చెప్పకూడదు.
వస్తుంది. పూజ గదిలోకి ఎవరైనా చెప్పులతో వస్తారా? ఇల్లరా. ఏయ్, వాట్ ఆర్ యు డూయింగ్? ఇల్లంతా చెప్పులేసుకునే కదా తిరుగుతున్నాను. ఇందులో తప్పేముంది? దామిని, ఇంట్లో ఇలా చెప్పులతో తిరగడమే పెద్ద తప్పు. అలాంటిది నువ్వు పూజ గదిలో కూడా చెప్పులతో వస్తానంటే తప్పు కాదా? హే, ఇంకా ఏ జనరేషన్ లో ఉన్నావు? ఐ హేట్ దిస్ టైప్ ఆఫ్ కండిషన్స్. హారతివ్వు, లేదంటే ఆరిపోతుంది. అయినా నా ఇంట్లో నేనెలా ఉండాలో నువ్వు నాకు చెప్పడం ఏంటి? నేనిలాగే హారతి తీసుకుంటాను. చెప్పులు విడిచి హారతి తీసుకోదామిని. ఇది కరెక్ట్ కాదు. షడప్! ఏంటి ఓవర్ చేస్తున్నావు? నేను ఇలాగే హారతి తీసుకుంటాను. ఇది నా లైఫ్ స్టైల్. నేను పుట్టింది రిచ్ ఫ్యామిలీలో, నీలాగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో కాదు. అయినా నేను ఇలా ఉండడం నీకు నచ్చకపోతే ఐ డోంట్ కేర్. దామిని, ఏంటమ్మా ఇది? దేవుడు హారతిని ఇలా చెప్పులేసుకొని తీసుకోకూడదమ్మా. ఏంటి చిన్నన్నయ్య, పెళ్ళానికి సపోర్టా? చూడు దామిని, ఇదేమి ఆయన నాకు సపోర్ట్ చేసినట్టు కాదు. పద్ధతి సంస్కృతి తెలిసిన మనిషిగా నీకు అడ్వైస్ చేస్తున్నారు. అంటే నేను పద్ధతి పాడు లేకుండా అంత సంస్కారహీనంగా ప్రవర్తిస్తున్నానా? ఆ, నేను అలా అనలేదు దామిని. నా మాటల్ని నువ్వు తప్పుగా తీసుకోవద్దు. అయినా మన స్థాయి ఎలా అయినా ఉండొచ్చు, కానీ దేవుడి ముందు మన స్థాయి ఏది పనిచేయదు. మనం ఎంత గొప్ప అయినా కావచ్చు, కానీ మన గొప్పతనం చెప్పులు వేసుకొని దేవుడి ముందు ప్రదర్శించకూడదు. ప్రతిదానికి ఒక లిమిట్ అంటూ ఉంటుంది కదా. అంటే ఇండైరెక్ట్ గా నా లిమిట్స్ లో నన్ను ఉండమని అంటున్నావా? దామిని, ఏంటిది? పెద్ద చిన్న గౌరవం లేకుండా. ఈ ఇంట్లో ఎవరికి గౌరవం ఇవ్వాలో నాకు తెలీదా? ఈ మాట ముందు ఈవిడకి చెప్పండి.